ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే వయసు పైబడిన వారికి అంటే జనరల్‌గా మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళకి. ఇది ఆర్థరైటిస్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో, అసలు బేసిక్‌గా ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే కామన్‌గా వయసుతో వచ్చి కీళ్ళు అరుగుదల వల్ల వచ్చే నొప్పులు అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆర్థరైటిస్ ఒక్క సమస్య కాదు. దీంట్లో 100కి పైబడి కారణాలున్నాయి. ఇవి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసులో వాళ్ళకి, ఏజ్ పైబడిన వాళ్ళకి అందరిలో చూస్తుంటాం. ముఖ్యంగా దీంట్లో కారణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్పాండైలో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జాగ్రెన్స్, స్క్లీరోడర్మా ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. వీటితో పాటు మనం కామన్గా గౌట్ కూడా ఒక కారణం ఆర్థరైటిస్కి. అండ్ ఏజ్తో వచ్చి కీళ్ళు అరుగుదలతో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ ఇంకొక కారణం. సో మ్యామ్, అంటే ఇప్పుడు అక్టోబర్ 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే అని అంటున్నారు. అసలు ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే మనం అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అదేవిధంగా అంటే లైక్ ఆర్థరైటిస్ డే అని అంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో ఈ ఇయర్ ఏ కాన్సెప్ట్ అంటున్నారు? వరల్డ్ ఆర్థరైటిస్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 12th జరుపుకుంటాం. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఆర్థరైటిస్ అవేర్నెస్ పెంచడం. అందరూ కీళ్ళ నొప్పులు, ఏయో నొప్పులులే, మందులు తీసుకుంటే, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది, దాంతోపాటే పని చేసేసుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇది పట్టించుకోకుండా, కారణం ఏంటో తెలుసుకోకుండా ఉంటే ఆల్రెడీ మనం డాక్టర్ని సంప్రదించే వరకు అది జరిగే డ్యామేజ్ ఇర్రివర్సిబుల్గా జరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత మందులు తీసుకున్నా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సో ఇది కారణంగా మనం అవేర్నెస్ పెంచడానికి, కీళ్ళవాతం గురించి జనాల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ ఇయర్ వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. అంటే ఇది ఉత్తి అవేర్నెస్ అంటే అవగాహన పెంచడం ముఖ్యం కాకుండా, ఉన్న వాళ్ళకి, ఆర్థరైటిస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళకి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి హోల్సమ్ డెవలప్మెంట్ అంటే కాంప్రహెన్సివ్గా వాళ్ళు నొప్పుల నుంచి బయటపడమే కాకుండా వాళ్ళ జీవనోపాధి చేసుకోవడానికి, అన్ని పనులు చేసుకుని వాళ్ళ కలల్ని పూర్తి చేసుకోవడానికి అన్నట్టు మనం ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్ అని పెట్టుకున్నాం. సో మ్యామ్, బేసిక్గా మనకి ఏది అంటే లైక్ బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆర్థరైటిస్కి ఈ నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్సే కాకుండా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి? జాయింట్ పెయిన్స్ అన్నవి ఏ జాయింట్నైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే మన చేతుల వేలల్లో ఉన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి భుజాలు, కీళ్ళు, మడాలు అండ్ కాళ్ళ వేళ్ళల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ వరకు ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఏజ్తో వచ్చే జాయింట్స్, ఏజ్తో వచ్చే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ ఫస్ట్ నొప్పులుగా వస్తూ ఉంటాయి. మోకాళ్ళు నడిస్తే కొంచెం దూరం నడిచినా, మెట్లు ఎక్కినా నొప్పులు వస్తాయి. కానీ అట్లా కాకుండా చిన్న వయసులో అంటే 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇప్పుడు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో వాటికి కారణాలు ఏజ్తో వచ్చేది కాకపోవచ్చు. సో 4 వారాల పైబడి నొప్పులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీరు కారణం ఏంటి తెలుసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. సో కీళ్ళ నొప్పులతో పాటు వాపులు గమనించిన, పొద్దున్నే లేవగానే బిగిసిపోయినట్టు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఇట్లా స్టిఫ్నెస్ అన్నది గమనించిన, ఇవి నొప్పులకి సంబంధించి కాకుండా వేరే సిమ్టమ్స్, లక్షణాలు అంటే స్కిన్ ర్యాషెస్, ఎర్ర దద్దుర్లు ఎక్కడైనా ఒంటి మీద, లేదంటే ఎండలోకి వెళ్తే ముఖ్యంగా ఆడవాళ్ళకి చెంపల మీద, ముక్కు మీద ఎర్రగా కందిపోతున్నట్టు ఉంటుంది, నోట్లో పుండ్లు వచ్చినట్టు ఉంటాయి, ఎక్కువగా అలసిపోయినట్టు అలసట ఉంటుంది, జుట్టు ఊడిపోవడం, ఆకలి తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. సో ఈ బయట కనపడే ఇవి కాకుండా కూడా లోపల అవయవాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఊపిరితిత్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయితే పొడి దగ్గు రావడం, నడిస్తే ఆయాసం రావడం జరుగుతుంటుంది. అట్లానే మూత్రపిండాలు, కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే క్రియాటినిన్ అన్నది పెరగడం, మనకి సిమ్టమ్ లాగా మూత్రం నురుగులా రావడం, కాళ్ళ వాపులు రావడం, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. గుండె సమస్యలు అంటే 60 ఏళ్ళకి వచ్చే గుండె సమస్యలు కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో చాలా తొందరగా 30-40 ఏళ్ళకు కూడా ఇప్పుడు గుండె పోటు కానీ, గుండెకి సంబంధించిన సమస్యలు రావడం కానీ చూస్తుంటున్నాం. సో వీటిల్లో ఏది 4 వారాల మించి కీళ్ళ నొప్పులు ఉన్న, నొప్పులతో పాటు వాపులు, పొద్దున లేవగానే స్టిఫ్నెస్ అట్లా ఏమన్నా గమనిస్తున్నా ఖచ్చితంగా సంప్రదించాలి.